స్వర్ణలోయ 9వ భాగం. గులకరాళ్ళ గురక చప్పుడు ఉన్నట్లుండి ఆగిపోయింది. ముసలివాడు ఉలిక్కిపడి లేచి కూర్చొని ఎదురుగా ఉన్న వినయుణ్ణి చూసి, నువ్వేనా నన్ను తట్టి లేపావు? ఎందుకని అని అన్నాడు. ఎందుకో చెప్పుకో అన్నాడు వినయుడు. బహుశా నీకు స్వర్ణద్వీపానికి దారి కావలసి ఉంటుంది. నేను తప్పక చూపిస్తానులే, కానీ అందుకు నువ్వు నాకు నిద్రాభంగం చేయటం బాగోలేదు అన్నాడు ముసలివాడు. స్వర్ణద్వీపం నుంచి వస్తున్న వాడిని నేనా ద్వీపానికి దారి ఎందుకు అడుగుతాను? నేను నిన్ను లేపింది నీ మేలు కోసమే అన్నాడు వినయుడు. ఉన్నట్లుండి ముసలివాడు పెద్ద పెట్టున నవ్వాడు. ఆ నవ్వు ఎంత వికృతంగా ఉన్నదంటే అంతవరకు ఎన్నో సాహస కార్యాలు చేసిన వినయుడు కూడా ఉలిక్కిపడ్డాడు. ఎందుకలా నవ్వుతావు అన్నాడు వినయుడు కాసేపటికి తేరుకొని. నువ్వు స్వర్ణద్వీపం వెళ్ళొచ్చావంటే ఎవరైనా నవ్వుతారు. ఇంతవరకు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాళ్లను ఇక్కడే ఉన్న ఒక కొండ చిలువ కబలిస్తుందని నీకు తెలియదేమో అన్నాడు ముసలివాడు. ఆ కొండ చిలువే స్వర్ణద్వీపం చేరుకునే దారి అని నీకు తెలిసినట్లు లేదు. నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నీ కళ్ళ ముందే నేను ఆ కొండ చిలువ నోట్లో ప్రవేశించాను. ఆ తర్వాత ఇంకా అలాంటి ప్రయాణాలు ఎన్నో చేసి స్వర్ణద్వీపం చేరుకొని వచ్చాను అన్నాడు వినయుడు ఆ ముసలివాడితో. ముసలివాడు వినయుణ్ణి పరీక్షగా చూసి, అవును, నువ్వు వినయుడివి. నీతో పాటు ఇంకో కుర్రాడు ఉండాలి. అతడి పేరు విజయుడు కదూ అని అన్నాడు. ఆ కొండ చిలువ నిజంగానే స్వర్ణద్వీపానికి మార్గమంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అది తను పూర్వ జన్మలో ఒక మహామునినని, శాపవశాన కొండ చిలువ నయ్యానని చెప్పింది. ఎవరైనా తమకు తామే తన నోట్లో ప్రవేశిస్తే తప్ప తినకూడదని ఒక నియమం ఉన్నదట. అందువల్ల ఎంతో కాలం పాటు తనకు ఆహారం దొరకకుండా పోతుందని కూడా దిగులుపడి నా సహాయం కోరింది. ఆ కొండ చిలువ మానవ భాషలో మాట్లాడింది కాబట్టి నేను దాని మాటలు నిజమేనని నమ్మాను. అయితే స్వర్ణద్వీపం జ్ఞానులు దానిని ఇక్కడ ఉంచారన్నమాట అని అన్నాడు. అది నిజానికి ప్రాణమున్న కొండ చిలువ కాదు. స్వర్ణద్వీప జ్ఞానులు ఏర్పాటు చేసిన యంత్రం అది. దానికి మాటలు వచ్చు, కొద్దిగా ఆలోచించగలదు కూడా. స్వర్ణద్వీపంలోనే ఉంటూ ఆ జ్ఞానులు ఇక్కడి నుంచి దాన్ని అదుపు చేస్తున్నారు. ఆ యంత్రం నీతో పాటు అసలు విషయం చెప్పకుండా అబద్ధం ఎందుకు చెప్పిందో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు అన్నాడు వినయుడు. ఆ కొండ చిలువ ఓ యంత్రమని తెలిసి ముసలివాడు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వినయుడికి తనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అది నిజమే అయి ఉండాలని వాడు నమ్మాడు. అయితే ఆ యంత్రం అబద్ధం ఎందుకు ఆడిందో తెలుసుకోవాలన్న కుతూహలం వాడికి లేదు. అందుకని మిగతా విషయాలన్నీ నాకు అనవసరం. ముందు నా సమస్యకు స్వర్ణద్వీప జ్ఞానులు ఏం పరిష్కారం చెప్పారో అది చెప్పు అన్నాడు ముసలివాడు ఆతృతగా. యంత్రం నీతో అబద్ధం ఆడటానికి, నీ దుర్గతికి కూడా కారణాలు ఒక్కటే. నువ్వు మంచివాడివి కాదు, చెడ్డవాడివి. చెప్పాలంటే చాలా చెడ్డవాడివి. నీకు తెలిసింది తిన్నగా చెప్పక తెలిసిన వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి చెడ్డదారిలో నడిపించేవాడివి. నీ వాళ్ళెవరికీ ముందు నీ గురించి తెలియదు. తెలిసాక నీ వాళ్లే కాక బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా నిన్ను అసహించుకునేవారు. నీ వల్ల నష్టపోయిన వారందరూ ఒక్కటై నిన్ను వదుల్చుకోవాలి అనుకున్నారు. ఈ అడవిలో నిధి ఉందని నీకు అబద్ధం చెప్పి నమ్మించారు. నువ్వెక్కడకు రావటంతో వారికి నీ బాధ వదిలింది. ఇక్కడికి వచ్చినా నీ బుద్ధి మారలేదు. అది గ్రహించిన కొండ చిలువ యంత్రం నిన్ను ఉపయోగించుకోవాలి అనుకున్నది. నిజం తెలిస్తే నువ్వెవరికీ అసలు దారి చూపవు. స్వర్ణద్వీప యాత్ర పేరు చెప్పి కొండ చిలువ ఆహారం కావాలంటే అది నీకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మనిషికి ఇలాంటి బుద్ధి ఉంటే అతడికి అడవి మాత్రమే నివాసయోగ్యం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అబద్ధాలతో మనుషులను తప్పుదారికి మళ్లించడం మానేస్తావో అప్పుడు నీకు ఈ అడవి నుంచి బయటపడే మార్గం కనబడుతుందని స్వర్ణద్వీప జ్ఞానులు నీకు చెప్పమన్నారు. మరి నాకు సెలవు ఇప్పించు అన్నాడు వినయుడు. ముసలివాడు ఇంకా ఏదో అనేలోగా వినయుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. వినయుడు అక్కడకు చేరిన సమయానికి
రాక్షసుడు మానవ రూపంలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. వినయుణ్ణి చూసి, ఇంతవరకు అంతా ఇట్నుంచి వెళ్ళిన వారే, నువ్వు అట్నుంచి ఇటొచ్చిన మొదటివాడివి, నాకైతే ఇదో అద్భుతంలా తోస్తున్నది అని అన్నాడు. స్వర్ణద్వీప జ్ఞానులు రాక్షసుడి సమస్యకు ఏం సమాధానం చెప్పారో వినయుడు ఇలా వివరించాడు. రాక్షస మహాశయ, నీవు మహాశక్తి సంపన్నుడివి, అపార బల సంపన్నుడివి. నీ బలాన్ని ఉపయోగించి స్వయం కృషితో నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోలేవా? మనిషి తనకు కావలసిన ఆహారాన్ని జీవహింస చెయ్యకుండా కూడా సంపాదించుకుంటున్నాడు. అలాగే నువ్వు చెయ్యి. నీ శక్తితో మనుషులకు సాయంగా ఉంటూ వాళ్ళ వల్ల కాని పనులు చేసి పెట్టు. మనుషులను తింటూ ఈ అడవిలో గడిపితే అంతా నిన్ను రాక్షసుడు అంటారు. నీ జీవితం క్రూర మృగాల్లా నికృష్టంగా ఉంటుంది. మనుషుల మధ్య చేరి వాళ్లకు సాయం చేస్తే నీకు రాక్షసుడు అన్న పేరు పోతుంది. అంతా నిన్ను పెద్ద మనిషి అని గౌరవిస్తారు. ఆ జీవితం నీకెంతో బాగుంటుంది. ఇది స్వర్ణద్వీప జ్ఞానులు నీకిచ్చిన సందేహం. రాక్షసుడికి జ్ఞానోదయం అయ్యింది. వాడు కొండల మధ్య బండరాళ్లను తొలగించి గుహలు తులిచి సుగమమైన మార్గాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు. నదులు దారి మళ్లించి కాలువలను సృష్టిస్తాను అన్నాడు. ఎండిన చెరువుల్లో నీళ్లు నింపుతాను అన్నాడు. బాటలు చదును చేస్తానన్నాడు. ఇలా ఎన్నో చెయ్యటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనుషులు తమ మధ్యకి ఓ రాక్షసుణ్ణి రానివ్వరు ఏమో అని అతడికి అనుమానంగా ఉన్నది. రాక్షస మహాశయ, ఇన్ని మంచి ఆశయాలతో ఉన్న నిన్ను తమ మధ్యకు రానివ్వకపోతే ఆ దురదృష్టం మనుషులదే అవుతుంది. నీవు చంపక దేశానికి వస్తే నేను నీకు తప్పక ఆశ్రయమిస్తాను. సరేనా? ఇక నాకు సెలవు విప్పించు అన్నాడు వినయుడు. ఇప్పుడు వినయుడికి తానిక చేరవలసింది తనదైన చంపక దేశమేనని గుర్తుకు రాగానే విజయుడు స్ఫురించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చంపక దేశంలో ధనుంజయుడు కొలువు తీరి ఉన్నాడు. స్వర్ణద్వీప యాత్రకు వెళ్లిన విజయుడు వినయుడు ఇంకా రాలేదేమని ఆయన దిగులు పడుతున్నాడు. మంత్రి సంజయుడు ఆయన్ని ఓదార్చుతూ, ప్రభు, తమరు అనవసరంగా దిగులు పడుతున్నారు. వెళ్ళిన వారిలో నా బిడ్డ వినయుడు కూడా ఉన్నాడు కదా. ఆ స్నేహితులిద్దరూ జయప్రదంగా యాత్ర ముగించుకొని రాగలరు. ఈ క్షణమే వారిక్కడ ప్రత్యక్షమైనా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అని అన్నాడు. అంతే, సరిగ్గా అప్పుడే ఆ సభలో వినయుడు ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన ధనుంజయుడు అబ్బురపడి, ఔరా మంత్రి మహాశయ, నీది నిజంగా అమృత వాక్కు. నీ వాక్బుద్ధి మన బిడ్డలను క్షేమంగా వెనక్కి రప్పించింది అంటూ పరమానందం చెందాడు. వినయుడొక్కడే వచ్చాడని, బైరాగి మాటలు నిజమై విజయుడు స్వర్ణద్వీపంలో చిక్కుపడిపోయాడని సంజయుడికి అర్థం అయ్యింది. మనసులో పట్టరాని సంతోషం కలిగింది ఆయనకు. తన వాక్శుద్ధి గురించి మొదటిసారిగా సంతోషించాడు ఆయన. అయితే ఆ సంతోషాన్ని మనసులోనే దాచుకుంటూ, నాయనా వినయ, ఒక్కసారి నా దగ్గరగా వచ్చి కౌగిలించుకో. నా మనసు నీ స్పర్శ కోసం తహతహలాడుతున్నది. అయితే నీకంటే ముందు విజయుడు నాకు చెంత చేరాలి. అతడు ఎక్కడా కనిపించడేం అని అడిగాడు. నిజానికి అప్పుడాయనలో విజయుడు గురించి దుర్వార్త వినాలన్న కుతూహలమే ఎక్కువగా ఉన్నది. ఈ మాటలు వింటూనే ధనుంజయుడు కూడా కలవరపడి, నాయనా వినయ, విజయుడెక్కడా అని అడిగాడు. ప్రభు, ప్రస్తుతానికి విజయుడు స్వర్ణద్వీపంలో ఉండిపోయాడు. అంతకు మించి నేనేమీ చెప్పలేను. మీరు కూడా నన్నేమీ అడగరాదని స్వర్ణద్వీప జ్ఞానుల ఆదేశం అన్నాడు వినయుడు. అయితే వాడినక్కడ వదిలి నువ్విక్కడికి ఎందుకు వచ్చినట్లు అన్నాడు ధనుంజయుడు అసహనంగా. అంతా నాకే కలలా ఉన్నది ప్రభు. విజయుడు నా ఆరో ప్రాణం. నాకంటే చిన్నవాడైన స్వర్ణద్వీప యాత్రలో అతడే నా ప్రాణాలకు రక్షగా ఉన్నాడు. అతన్ని విడిచి రావటం నాకు మాత్రం సుతరాము ఇష్టం లేదు. కానీ అంతా జ్ఞానుల ఆన. మన దేశ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నాక అవి చెప్పాలి కదా అన్నాడు వినయుడు. ఆ పరిష్కార మార్గాలేమిటో త్వరగా చెప్పు అన్నాడు సంజయుడు. వినయుడు ముందుగా మాయసంచిని తీసి దాని మహిమ గురించి చెప్పి అందరూ చూస్తూ ఉండగా అందులో నుంచి బంగారు కాసులు, రత్నాలు, ముత్యాలు, వజ్రాలు తీసి చూపించి,
ఎంత తీసినా తరగని నిధి, మన దేశానికి డబ్బు కొరత లేదు అని అన్నాడు. సభికులందరూ జయ జయ ధ్వానాలు చేశారు. వినయుడు వారిని వారిస్తూ, ఇందులో నుంచి డబ్బు వస్తున్నది కదా అని మనమందరం సోమరులం కావటానికి వీల్లేదు. సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేసే వారికి మాత్రమే ఈ ధనం అక్కరకు వస్తుంది. విలాసాలకు స్వార్థానికి ఇది ఉపయోగపడదు అని స్పష్టం చేశాడు. ధనం సంగతి సరే, మరి మన దేశంలో తలెత్తిన అరాచకం సంగతి ఏమిటి అన్నాడు సంజయుడు ఆతృతగా. వినయుడు వెంటనే, ఈ ప్రశ్న అడగటానికి నీకు సిగ్గుగా లేదేమో, బదులు చెప్పటానికి నాకు మాత్రం మహా సిగ్గుగా ఉన్నది అని అన్నాడు. ధనుంజయుడికి తన కొడుకు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉన్నది. కానీ వినయుడు ఇక అడగవద్దు అన్నాడు. కాబట్టి అతడి మాటల్లో నుంచి ఆ వివరాలు బయట పడగలవని ఆయన ఆశించాడు. అతడిని ఇంకా ఇంకా వాగించాలని, సిగ్గెందుకు నాయనా, నీకు తెలిసినదంతా వివరంగా చెప్పు అని అన్నాడు. అప్పుడు వినయుడు తన తండ్రి విదేశీ విద్రోహులను చేరదీసి దేశంలో అరాచకం తలెత్తేలా చేసిన వివరాలన్నీ చెప్పి, ప్రభు, నా తండ్రి ఈ దేశానికి రాజు కావాలి అనుకున్న స్వార్థపరుడు, దేశద్రోహి, అందుకు నేను సిగ్గుపడటం సహజమే కదా అని అన్నాడు. సభికులు తెల్లబోయారు. రాజు నిశ్చేష్టుడు అయ్యాడు. సంజయుడు మాత్రం గట్టిగా అరుస్తూ, స్వర్ణద్వీప యాత్ర చేశానని నీకు కళ్ళు నెత్తికెక్కాయి. తండ్రినే దేశద్రోహి అంటున్నావు. నీవు చెప్పిన ప్రభువులు ఈ మాట నమ్మరు. వెంటనే నీ తప్పు ఒప్పుకొని ప్రభువులను క్షమాపణ అడుగు, లేకుంటే కఠిన శిక్షకు గురి కాగలవు అని అన్నాడు. వినయుడు చలించలేదు. అన్నింటికీ నా వద్ద రుజువులు ఉన్నాయి. నీవు దేశద్రోహివి అనటంలో సందేహం లేదు. స్వర్ణద్వీప జ్ఞానులు నీకు తగిన శిక్ష నిర్ణయించారు. అది అమలు చేస్తే నీవు దేశద్రోహివి కాకుండా తప్పించుకోగలవు అని అన్నాడు. ఏమిటా శిక్ష అన్నాడు ధనుంజయుడు. ప్రభు, ఇక మీదట చంపక దేశానికి రాజు నా తండ్రి అన్నాడు వినయుడు. ఈ దేశానికి రాజును నేనుండగా సంజయుడు ఎలా రాజవుతాడు? పైగా దేశానికి రాజును చెయ్యడం శిక్ష అవుతుందా అన్నాడు ధనుంజయుడు విసుగ్గా. అవును ప్రభు, దేశాన్ని అరాచకం పాలు చెయ్యడం నా తండ్రి చేసిన తప్పు. ఆ తప్పు దిద్దుకోవటం చేయడమంత సులభం కాదు. ఇప్పుడు ఆయన్ని రాజుగా చేస్తే ద్రోహం దేశానికి కాదు, తనక తానే చేసుకున్నట్లు అవుతుంది. ఇక మీదట ఆయన ఈ దేశానికి రాజు. అదే ఆయనకు శిక్ష. ఆయనకు బిడ్డనైనందుకు ఆ శిక్షకు నేను వారసుణ్ణి కావాలి. ఇది నా మాట కాదు, స్వర్ణద్వీప జ్ఞానుల ఆదేశం అన్నాడు వినయుడు గంభీరంగా. అప్పుడు ధనుంజయుడికి పట్టరాని ఆగ్రహం కలిగింది. సంజయుడే కాక వినయుడు కూడా దేశద్రోహి అని ఆయన నమ్మాడు. అప్పుడు ఆయనకు కోపం వచ్చి, తుచ్చుడా, స్వర్ణద్వీపం పేరు చెప్పి ముక్కుపచ్చలారని నా బిడ్డను మార్గమధ్యంలో హతం చేశావు. ఇప్పుడు ఈ దేశానికి రాజును కావాలి అనుకుంటున్నావు. నీ నక్క వినయాలు కట్టిపెట్టు. విజయుడు ఏమయ్యాడో చెప్పు. సరైన సమాధానం రాకపోతే నీ శరీరం ఖండ ఖండాలుగా చేసి కాకులకు గ్రద్దలకు వేయిస్తాను, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. వెంటనే సభికులందరూ ధనుంజయ మహారాజుకు జై అంటూ నినాదాలు చేశారు. కొందరు ఆవేశపరులు మంత్రి కుమారుణ్ణి చుట్టుముట్టారు. చెప్పు, వినయుడు ఏమయ్యాడో మర్యాదగా చెప్పు అంటూ గద్దించాడు ధనుంజయుడు. ప్రభు, నాకు తెలిసినదంతా చెప్పాను. నేను చెప్పినదంతా నిజం. ఇంతకు మించి తెలుసుకునేందుకు ఆ పరాత్పరుడే సహకరించాలి అన్నాడు వినయుడు. భటుల్లారా, ఈ వినయుడు రాజద్రోహి. సభికులందరి సమక్షంలోనూ వీడి శరీరాన్ని తూట్లు పడేలా పొడవండి అంటూ ధనుంజయుడు భటులను ఆదేశించాడు. రాజభటులు కత్తులు ఎత్తారు. సరిగ్గా అప్పుడే ఆగండి అన్న కఠిన స్వరం వినబడింది. సభికులు, భటులు, రాజు వగైరాలందరూ ఆ స్వరం వింటూనే మంత్రముగ్ధుల్లా నిశ్శబ్దం పాటించారు. అప్పుడు సభలోకి ఒక బైరాగి ప్రవేశించాడు. ఆయన పొడవాటి కాషాయ వస్త్రాలు ధరించాడు. ఆయన భుజానికి కాషాయ వస్త్రపు జోలే వ్రేలాడుతున్నది. గుబురుగా పెరిగిన గడ్డం, మీసాల వెనుక కూడా ఆయన ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. సభలోని ప్రతి ఒక్కరూ బైరాగిని అప్రయత్నంగా నమస్కరించారు. రాజా,
నీవు సత్పురుషుడివి, నీ రాణి పతివ్రత, మీ దంపతులకు సంతాన ప్రాప్తికై అద్భుత ఫలాన్ని ఇచ్చిన నన్ను నీవు గుర్తుపట్టలేదా అన్నాడు బైరాగి. ధనుంజయుడు సింహాసనం దిగివచ్చి బైరాగికి ఎదురు వెళ్ళి, స్వామి, నన్ను నేను మరవవచ్చునేమో, కానీ మిమ్మల్ని ఎలా మరువగలను? సత్పురుషులను గుర్తుంచుకోవటం మా సంప్రదాయం. అటుపైన మీరు నాకు మహోపకారం చేశారు. మిమ్మల్ని మరిచిపోతే అది కృతజ్ఞత అనిపించుకోదా అని. సమయానికి వచ్చారు. మీరిచ్చిన అద్భుత ఫలంతో విజయుడు పుట్టాడు. మీ సూచనపై స్వర్ణద్వీపం బయలుదేరాడు. మీ సలహాపై ఈ వినయుణ్ణి అతడికి తోడుగా పంపాను. కాని ఈ వినయుడు దుర్మార్గుడు, దేశద్రోహి. దారిలోనే నా బిడ్డను హతం చేసి ఇప్పుడు తన తండ్రిదే ఈ రాజ్యం అంటున్నాడు. ఈ దుష్టుడికి ఏం శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి అని అన్నాడు. అప్పుడు బైరాగి నవ్వి, ఈ వినయుడు అమాయకుడు. అమాయకులను శిక్షించడం నీ దేశ సంప్రదాయమని నేను అనుకోను అని అన్నాడు. నా బిడ్డను చంపిన ఈ వినయుడు అమాయకుడా? అయితే ఈ ప్రపంచంలో దుర్మార్గులు ఎవరో చెప్పండి స్వామి అన్నాడు ధనుంజయుడు ఉక్రోషంతో. విజయుణ్ణి చంపగల శక్తిమంతుడు ఈ భూమి మీద లేడు. అతడు దివ్యాంశ సంభూతుడు. నా మాట నమ్ము, ఈ వినయుడు నిజంగా అమాయకుడు అన్నాడు బైరాగి. అయితే నా బిడ్డ ఏమయ్యాడు అన్నాడు ధనుంజయుడు ఆతృతగా. సావధానుడివై విను అంటూ బైరాగి చెప్పసాగాడు. మహారాజా, నీ మంత్రి పదవి వ్యామోహంతో దేశద్రోహానికి తలపడ్డాడు. ఎవరైనా తాను తీసిన గోతిలో తనే పడతాడు. ఆ విధంగా నీ మంత్రికి తగిన శిక్ష తను అరాచకం సృష్టించిన దేశానికి తనే ప్రభువు కావడమే. ఇందులో వినయుడి స్వార్థం ఏమీ లేదు. ఇది స్వర్ణద్వీపజ్ఞానుల నిర్ణయం. అయినా ఏ దేశానికైనా వారసత్వం వలన కాక అర్హత వలన ప్రభువు నిర్ణయించబడాలి. ఈ విషయాన్ని స్వర్ణద్వీప వాసులు ఎప్పుడో గ్రహించారు. మరి విజయుడు ఏమయ్యాడు స్వామి? ఆక్రోశంతో అడిగాడు ధనుంజయుడు. అది తెలుసుకునే ముందు విజయుడి పుట్టుక కథ నువ్వు తెలుసుకోవాలి అన్నాడు బైరాగి. తర్వాత ఆయన ఆ వివరాలు చెప్పాడు. స్వర్ణద్వీప వాసులు భావి చక్రవర్తి కాగల అంశను ఒక అద్భుత ఫలంలో ఉంచి బైరాగికి ఇచ్చారు. బైరాగి ఆ ఫలాన్ని ఉత్తముడైన ధనుంజయుడికి ఇచ్చాడు. విజయుడు పుట్టింది చంపక దేశంలోనే అయినా అతడి పుట్టిక స్వర్ణద్వీప చక్రవర్తి కావటానికి. అయినా అతన్ని వెంటనే స్వర్ణద్వీప చక్రవర్తిగా ప్రకటించలేదు. దేనికైనా సమయం రావాలి కదా. అందుకు బైరాగి వద్ద ఒక తాయెత్తు ఉన్నది. ఆ తాయెత్తును బైరాగి అతడి మెడలో వేయకూడదు. విజయుడు ఆ తాయెత్తును కోరుకోకూడదు. విజయుడి తల్లిదండ్రులు ఆ తాయెత్తును కుమారుడి మెడలో వేయకూడదు. స్వార్థపరుడై ఉండి మనస్ఫూర్తిగా ఆ తాయెత్తును ఎవడైనా విజయుడి మెడలో వేయాలి. అది సంజయుడి ద్వారా జరిగింది. అప్పుడు విజయుడు స్వర్ణద్వీప యాత్రను ప్రారంభించాడు. ఆ పైన తన సమర్థతను, ఔన్నత్యాన్ని నిరూపించుకుంటే స్వర్ణద్వీప చక్రవర్తి అవుతాడు. అలా జరగకపోతే స్వర్ణద్వీప జ్ఞానుల ప్రయోగం విఫలమైనట్లు. అప్పుడు వారు మరో అద్భుత ఫలాన్ని సృష్టించి బైరాగికి ఇస్తారు. ఉత్తమ దంపతులకై బైరాగి అన్వేషణ మళ్లీ ప్రారంభమవుతుంది. స్వామి, నా విజయుడు తన సమర్థతను నిరూపించుకున్నాడా? వాడేమయ్యాడోనని నా మనసు పదే పదే కలవరపడుతున్నది అన్నాడు ధనుంజయుడు. వెంటనే బైరాగి, అయితే గుండె చిక్క పట్టుకొని విను. స్వర్ణద్వీపంలో విజయుడికి ఉరిశిక్ష పడింది అని అన్నాడు. అంతే. ధనుంజయుడు ఉన్నవాడు ఉన్నట్లు నేల కూలాడు. బైరాగి వంగి 2 చేతులతో ఆయనను లేవనెత్తి, యుద్ధాలు చేస్తే నీ బిడ్డల్లాంటి సైనికులు ఎందరో వీరస్వర్గానికి వెళతారు. ఆవేశంలో హత్యలు చేసిన వాళ్ళు నీ ఆదేశం మీద ఉరికంబమెక్కి ప్రాణాలు కోల్పోతారు. ఒక దేశానికి మహారాజువు, స్థితప్రజ్ఞుడివి కావలసిన నీవే ఇలా అధైర్యపడకూడదు. అటుపైన నేను చెప్పేది పూర్తిగా వినేంత సహనం కూడా నీకు ఉండి తీరాలి. నీ విజయుడు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఏ శక్తి తనని ఏమీ చెయ్యలేదని నిరూపించుకున్నాడు. స్వర్ణద్వీపానికి భావి చక్రవర్తిగా అభిషేకం పొందనున్నాడు అని అన్నాడు. అప్పటికి ధనుంజయుడు కాస్త తేరుకున్నాడు. చల్లని కబురు చెప్పారు స్వామి అని అన్నాడు. అంతలో వినయుడు పరుగున బైరాగిని సమీపించి, విజయుడు ఉరిశిక్షకు గురయ్యాడని నాకు తెలుసు స్వామి.
ఆ క్షణంలో అక్కడి నుంచి బలవంతంగా నన్ను పంపేశాడు. ఉరిశిక్ష నుంచి తను ఎలా తప్పించుకున్నాడో వివరించండి అన్నాడు ఆతృతగా. విజయుడి మెడలో మహిమగల తాయెత్తు ఉన్నది. అది భొగ్గుమని ఉరిత్రాడును మండించింది. విజయుడే తమ భావి చక్రవర్తి అని స్వర్ణద్వీప చక్రవర్తికి అప్పటికి అర్థమయ్యింది. ఆయన వృద్ధుడయ్యాడు కాబట్టి తన బాధ్యతలను అందుకునేవాడు దొరికాడని పరమానందం చెందాడు అన్నాడు బైరాగి. అంతా బాగానే ఉంది. మరి నేను నా విజయుణ్ణి చూసే అవకాశం లేదా అన్నాడు ధనుంజయుడు. నీకే కాదు, ఈ సభలోని వారందరూ స్వర్ణద్వీపపు భావి చక్రవర్తి విజయుణ్ణి కల్లారా చూసే అదృష్టం కొద్దిసేపట్లోనే కలుగుతుంది అని బైరాగి ఇంకా ఏదో అనబోతూ ఉండగా విమానం ఒకటి గాలిలో తేలుతూ ఆ సభలో ప్రవేశించింది. అందులో నుంచి దివ్య తేజంతో మెరిసిపోతున్న విజయుడు దిగి తండ్రికి బైరాగికి సభికులకు 2 చేతులు జోడించి నమస్కరించాడు. నాయనా విజయ అన్నాడు ధనుంజయుడు. సంతోషంతో ఆయన ఇంకా మాట్లాడలేకపోయాడు. ప్రభు, మీరు చూస్తున్న నేను కాదు. స్వర్ణద్వీప జ్ఞానులు తమపై గౌరవంతో ఇక్కడికి ఈ విమానాన్ని పంపారు. మీరు చూస్తున్నది నా ప్రతిబింబాన్ని. మీరు మీ రాజ్యాన్ని మంత్రివర్యులకు అప్పగించండి. అమ్మా, మీరు విమానమెక్కండి. మనం స్వర్ణద్వీపంలో ఉంటూ ప్రపంచ పౌరులందరూ సుఖ శాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లేందుకు మరిన్ని కొత్త మార్గాలు అన్వేషిద్దాము అన్నాడు విజయుడు. ధనుంజయుడు అప్పటికప్పుడు మంత్రి సంజయుడికి రాజ్యాభిషేకం చేశాడు. మహారాణి సావిత్రితో కలిసి విమానమెక్కాడు. విమానం కదులుతూ ఉండగా బైరాగి మాయమయ్యాడు. స్వర్ణద్వీప చక్రవర్తి విజయుడికి జై అన్న సభికుల నినాదాలు ఆకాశంలోని విమానాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతటితో ఈ కథ అయిపోయింది.